మౌత్ ఇన్ కాదు, ఇన్ మౌత్. ప్రిపోజిషన్ నౌన్ ముందు ఉండాలి, అందుకే అది ప్రీ పొజిషన్. కుక్క గురించి మనకు తెలియదు కాబట్టి ఏ డాగ్ తన ప్రతిబింబం చూసి అంటే చూసి తన ప్రతిబింబం నీటిలో మనం V1 V2 V3 V4గా గుర్తుపెట్టుకోమని చెబుతాం. ఇన్ ది వాటర్, ఇన్ టు ది వాటర్, ఈ రెండింటికి తేడా ఏంటి? డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 14వ కథగా మీ ముందుకు ఎ గ్రీడీ డాగ్ అనేటటువంటి కథను తీసుకురావటం జరిగింది. ఇది 5 వాక్యాల కథ. ప్రతి వాక్యాన్ని అవసరమైన మేర పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో అనుసంధానిస్తూ వివరించడం జరిగింది. ఎప్పటిలా మీ ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నాను. కథలోని మొదటి వాక్యాన్ని గమనిద్దాం. ఒక కుక్క నోటిలో మాంసం ముక్కతో నది దాటుతుండెను. గతంలో ఈ పని జరుగుతూ ఉంది. ఓకే, దీనిలో ప్రతి తెలుగు పదానికి కూడా ఇంగ్లీష్ అర్థం చూద్దాం. ప్రతి చిన్న పదానికి అర్థం చెబుతున్నానని అనుకోవద్దు. నాకు తెలియదు కదా ఎవరికి ఏది తెలుసు ఏది తెలియదు అని. తెలిసిన వారంతా కూడా లైట్ తీసుకోండి. సరే చూడండి. ఒక ఏ, కుక్క డాగ్, నోటిలో, మౌత్ ఇన్ కాదు, ఇన్ మౌత్. ప్రిపోజిషన్ నౌన్ ముందు ఉండాలి, అందుకే అది ప్రీ పొజిషన్ అయింది. ఓకే, దాని నోటిలో అంటే కుక్క నోటిలో, ఇన్ ఇట్స్ మౌత్, మాంసము, మీట్, ముక్కతో, ఏ పీస్ విత్ కాదు, ప్రీ పొజిషన్ గుర్తుపెట్టుకోండి. నౌన్ ముందు ఉండాలి కాబట్టి విత్ ఏ పీస్. నది, రివర్, దాటడము అంటే క్రాసింగ్. గతములో దాటుతుండేది, వాజ్ క్రాసింగ్ అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ అనమాట. అదే ప్రస్తుతం మన కళ్ళ ముందు దాటుతుండెను అంటే ప్రజెంట్ కంటిన్యూస్, ఈజ్ క్రాసింగ్. అలాగే భవిష్యత్తులో రేపు దాటుతుండేది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్, విల్ బి క్రాసింగ్. ఈ క్రాసింగ్ అనేటటువంటిది 3 రకాల టెన్సెస్లో ఏమీ మారదు, కానీ హెల్పింగ్ వెర్బులే మారుతూ ఉంటాయి. ఈ హెల్పింగ్ వెర్బుల వల్లే మనకి కాలం తెలుస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాలంటే వాక్యంలో ఏది సబ్జెక్టు ఏది వెర్బు ఇలాంటివి తెలియాలి. సో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. దీనిలో మెయిన్ హీరో కుక్క. సో సబ్జెక్టు ఒక కుక్క, ఏ డాగ్. కుక్క ఏ పని చేస్తుంది? పని తెలియజేసేదే వెర్బ్ కదా, కాబట్టి ఇక్కడ దాటుతుండటము, దాటుతుండేది, ఇది వెర్బ్. వాజ్ క్రాసింగ్, దాటడాన్ని క్రాసింగ్ అంటాము. గతంలో దాటుతుంది కాబట్టి వాజ్ క్రాసింగ్ అన్నాం. దేనిని దాటుతుంది? నదిని. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టు నది, రివర్. సో S+V+O ప్యాటర్న్ వచ్చేసింది చూసారా? సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ తెలిసింది కాబట్టి వాక్యం వచ్చేసినట్లే. ఏ డాగ్ వాజ్ క్రాసింగ్ ఏ రివర్. కుక్క నది దాటుతుండెను. ఏ డాగ్ అనేది సబ్జెక్టు, వాజ్ క్రాసింగ్ అనేది వెర్బు, ఏ రివర్ అనేది ఆబ్జెక్ట్. సో ఏ డాగ్ వాజ్ క్రాసింగ్ ఏ రివర్. మరి వాక్యం ఇంతటితో పూర్తి కాలేదు కదా. నోటిలో మాంసం ముక్కతో, విత్ ఏ పీస్ ఆఫ్ మీట్ ఇన్ ఇట్స్ మౌత్. ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ గురించి మరింత సమాచారం ఇస్తుంది. విడివిడిగా వీటిని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటాం. ఈ పేర్లతో మనకి పెద్దగా పని లేదు. వీటిని మీరు అదర్ వర్డ్స్గా భావించి అర్థవంతమైనటువంటి వాక్యంగా పదాలు ఎలా పెడితే తయారవుతాయో ఆలోచించి వాక్య నిర్మాణం చేయండి. ఇప్పుడు పూర్తి వాక్యం గమనిస్తే, ఏ డాగ్ వాజ్ క్రాసింగ్ ఏ రివర్ విత్ ఎ పీస్ ఆఫ్ మీట్ ఇన్ ఇట్స్ మౌత్. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. మనము ఏ శుభకార్యం తలపెట్టినా గణేష్ పూజ ఎంత ముఖ్యమో
ఇంగ్లీష్ గ్రామర్కి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అవగాహన కూడా అంతే ముఖ్యం. ఇంతకుముందు వీడియోలలో జస్ట్ అలా టచ్ చేసి వదిలేశాను. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పుకుందాం, సరేనా? A dog was crossing a river with a piece of meat in its mouth. దీనిలో వరుసగా మనం ఒక్కొక్క పదాన్ని చూద్దాం. ఏ ఒక, దీనిని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. దీని అర్థం పేరులోనే ఉంది. ఏ డాగ్ అంటే ఎనీ వన్ డాగ్, నాట్ ఏ స్పెసిఫిక్ వన్. ఓకే, అదే ది డాగ్ అంటే ఫలానా కుక్క అని అర్థం. అందుకే ది అనేది డెఫినెట్ ఆర్టికల్ అయింది. అంత బాగానే ఉంది సార్, మరి ఏ డాగ్ అని ఎప్పుడు అంటాము, అలాగే ది డాగ్ అని ఎప్పుడు అంటాము అనే డౌట్ మీకు రావచ్చు. దాని సంగతి చూద్దాం. అనగనగా ఒక కుక్క ఉన్నది అన్నప్పుడు కుక్క గురించి అప్పుడే ప్రస్తావనలోకి వచ్చింది. ఇంతకుముందు ఈ కుక్క గురించి మనకు తెలియదు కాబట్టి ఏ డాగ్ అంటాం, ఎనీ డాగ్ అనేటటువంటి అర్థంలో. అదే కుక్క గురించి కథ మధ్యలో మరలా ఆ కుక్క గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ది డాగ్ అంటాం. ఎందుకు? ఈ కుక్క గురించి ఆల్రెడీ మనకు పరిచయం ఏర్పడింది కాబట్టి. మీకు అర్థం అవడానికి చెప్పాను, నిజానికి ఏ కుక్కలతోనూ మనకి పరిచయం ఉండదులేండి. ఇప్పుడు ఏ ది అనేటటువంటి ఆర్టికల్స్ గురించి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. వాక్యంలో తర్వాతి పదం డాగ్, కుక్క. ఇది నౌన్. డాగ్ ఈజ్ ఏ నౌన్, నామవాచకం. మీకు గుర్తుందా? మనుషులు, జంతువులు, స్థలములు, వస్తువులు, వీటి పేర్లను తెలిపేది నౌన్. ఇక్కడ నౌను సబ్జెక్టుగా యాక్ట్ చేస్తుంది. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్. వాక్యంలో ఏదైతే పనిని చేస్తుందో అదే సబ్జెక్ట్ అన్నమాట. తర్వాత వాజ్ క్రాసింగ్ అనేటటువంటి పదాన్ని చూద్దాం. ఇది వెర్బ్. వాజ్ క్రాసింగ్ ఈజ్ ఏ పాస్ట్ కంటిన్యూస్ వెర్బ్ డిస్క్రైబింగ్ అన్ ఆన్గోయింగ్ యాక్షన్ ఇన్ ది పాస్ట్. ద పాస్ట్ కంటిన్యూస్ ఫాలోస్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ లేదా వర్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్. ఓకే, వాజ్ క్రాసింగ్ ఇది మొత్తం వెర్బ్. వాజ్ అనేది హెల్పింగ్ వెర్బు, క్రాసింగ్ అనేది మెయిన్ వెర్బు. మరి హెల్పింగ్ వెర్బల్ ఉపయోగం ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మరి దానివల్లే కదా మనకి కాలం తెలుస్తుంది. అన్ని కాలాలలోనూ మెయిన్ వెర్బ్స్లో మార్పులు ఉండవు. క్రాసింగ్ అనేది అలానే ఉంటుంది. ఈజ్ క్రాసింగ్, వాజ్ క్రాసింగ్, విల్ బీ క్రాసింగ్. క్రాసింగ్లో మార్పు రాలేదు కదా, అక్కడ మనకి ఈజ్, వాజ్, విల్ బీ ఈ హెల్పింగ్ వెర్బులే మారినాయి. ఈజ్ క్రాసింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, మన కళ్ళ ముందు జరుగుతున్న పని. వాజ్ క్రాసింగ్ పాస్ట్ కంటిన్యూస్, గతంలో ఒక సమయానికి జరుగుతున్న పని. విల్ బీ క్రాసింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో ఈ సమయానికి ఈ పని జరుగుతూ ఉంటుంది అనే ఊహతో ఉన్న పని. ఇంతవరకు ఈ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుందని అనుకుంటున్నాను. అలాగే తర్వాత పదం చూద్దాం. ఏ రివర్, నది. ఇది కూడా నౌన్, నామవాచకం. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. ఇక్కడ నౌను ఆబ్జెక్ట్గా యాక్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ అంటే విచ్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, పని యొక్క ఫలితాన్ని అనుభవించేది. కుక్క దాటుతుంది, దేన్ని దాటుతుంది? నదిని. ఓకే, కాబట్టి నది అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఇక మిగిలినవి విత్ ఏ పీస్ ఆఫ్ మీట్, మాంసము మొక్కతో. ఇన్ ఇట్స్ మౌత్, నోటిలో. ఈ రెండు కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే ప్రిపోజిషన్తో కూడి ఉన్నటువంటి కొన్ని పదాల సముదాయం అన్నమాట. మొదటి ఫ్రేజ్ ఏం చెప్తుంది? వాట్ ద డాగ్ హ్యాజ్ ఇన్ ఇట్స్ మౌత్. వాట్ ద డాగ్ హ్యాజ్ ఇన్ ఇట్స్ మౌత్, దాని కుక్క నోటిలో ఏమి కలిగి ఉన్నదో చెప్తుంది. రెండవ ఫ్రేజ్ వేర్ ద పీస్ ఆఫ్ మీట్ ఈజ్ లొకేటెడ్, ఆ మాంసం మొక్క ఎక్కడ ఉన్నదో చెప్తుంది. జస్ట్ ఈ ఫ్రేజెస్ అన్నీ కూడా మిగతా భాషా భాగాల గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అన్నమాట. ఇవి మీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నాను, కానీ అసలు పేర్లు వదిలేయండి. అర్థవంతమైన వాక్య నిర్మాణం ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకే, ఇప్పుడు మొదటి వాక్యానికి ఆంగ్ల అనువాదం. ఏ డాగ్ వాజ్ క్రాసింగ్ ఏ రివర్ విత్ ఎ పీస్ ఆఫ్ మీట్ ఇన్ ఇట్స్ మౌత్. ఓకే ఫ్రెండ్స్, రెండవ వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక మాట. మొదటి వాక్యం యొక్క వివరణలో వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది కాబట్టి రెండో వాక్యం నుండి మనకు అవసరమైన మేర మాత్రమే చర్చించుకుందాం, లేకుంటే వీడియో లెంగ్త్ మరీ పెరిగిపోతుంది అనమాట. సరేనా? ఇప్పుడు రెండో వాక్యం చూద్దాం.
నీటిలో తన ప్రతిబింబం చూసి ఇంకొక కుక్క మాంసం ముక్కతో ఉందని అనుకున్నది. ఎవరు? కుక్క. నీటిలో తన ప్రతిబింబం చూసి మరో కుక్క మాంసం ముక్కతో ఉందని అనుకున్నది. ముందుగా వొకాబులరీ చూద్దాం. నీటిలో, ఇన్ ది వాటర్, తన, ఇట్స్ ఓన్, ప్రతిబింబము, రిఫ్లెక్షన్, చూసి, సీయింగ్, మరొక, ఇంకొక, అనదర్, కుక్క, డాగ్, మాంసం ముక్కతో, విత్ ఏ పీస్ ఆఫ్ మీట్, అనుకున్నది, థాట్. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ అనువాదం కోసం మనకు కావలసినది పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ని మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ వచ్చేసి ఇట్. ఇట్ అంటే అది. అది అంటే కుక్క. వెర్బ్ థాట్, అనుకున్నది. ఏమనుకున్నది? మరో కుక్క మాంసంతో ఉందని. మరో కుక్క మాంసం ముక్కతో ఉందని. కాబట్టి ఇదే ఆబ్జెక్ట్ అవుతుంది. దట్ దేర్ వాజ్ అనదర్ డాగ్ విత్ మీట్. విత్ ఏ పీస్ ఆఫ్ మీట్ అనొచ్చు, కానీ మొదటి వాక్యంలో మనం ఆల్రెడీ వాడాం కాబట్టి ఇక్కడ విత్ మీట్ అన్నాం. లేదు, విత్ ఏ పీస్ ఆఫ్ మీట్ అన్నా కానీ నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు వాక్యం అనువదిద్దాం. నీటిలో తన ప్రతిబింబం చూసి ఇంకొక కుక్క అంటే మరో కుక్క మాంసం ముక్కతో ఉందని అనుకున్నది. దీనిలో మెయిన్ సెంటెన్స్ ఇంకొక కుక్క మాంసం ముక్కతో ఉందని అనుకున్నది. దీనిలో మనకి సబ్జెక్ట్ తెలిసింది, వెర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది. కాబట్టి ఎస్బిఓ ప్యాటర్న్ ప్రకారం వాక్య నిర్మాణం ఏంటి? ఇట్ థాట్ దట్ దెర్ వాజ్ అనదర్ డాగ్ విత్ మీట్. ఇట్ థాట్ దట్ దెర్ వాజ్ అనదర్ డాగ్ విత్ మీట్. ఇక్కడ దట్ మీరు ఒమిట్ చేసినా నో ప్రాబ్లం. సరే, ఈ వాక్యం దేంతో ప్రారంభమైంది? నీటిలో తన ప్రతిబింబం చూసి. తెలుగు వాక్య నిర్మాణానికి, ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికి ఉన్న తేడాని గురించి మనం గతంలో చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని రివర్స్లో రాసుకుని చూద్దాం. నీటిలో తన ప్రతిబింబం చూసి అంటే చూసి తన ప్రతిబింబం నీటిలో. మొదటి పదం చూసి అవుతుంది, రెండవ పదం తన ప్రతిబింబం అవుతుంది, మూడవ పదం నీటిలో. కాబట్టి చూసి అంటే సీయింగ్, తన ప్రతిబింబము, ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్, నీటిలో, ఇన్ ద వాటర్. సీయింగ్ ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ది వాటర్. కాబట్టి ఇప్పుడు వాక్యం అనుదిస్తే ఏమైంది? సీయింగ్ ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ది వాటర్, ఇట్ థాట్ దెర్ వాజ్ అనదర్ డాగ్ విత్ మీట్. ఓకే, వాక్యం మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. మొదటిది సీయింగ్. సీయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ ఏం చేస్తుంది ఇక్కడ? డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ద మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్లో యాక్షన్ ఎప్పుడైతే జరిగిందో అదే సమయంలో ఇక్కడ మరో యాక్షన్ జరిగిందన్నమాట. అండ్ దెన్ ఆల్సో ప్రొవైడింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్స్ యాక్షన్. సబ్జెక్ట్ గురించి, దాని యొక్క పని గురించి మనకు మరింత సమాచారం ఇస్తుంది ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ ఇక్కడ. ఇంతకీ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఒకసారి వెర్బ్ కాంజుగేషన్ చెప్పండి. మనం V1, V2, V3, V4గా గుర్తుపెట్టుకోమని చెబుతాం చూడండి. అది దానిలో V4ఏ ప్రజెంట్ పార్టిసిపుల్ అనమాట. గో అనేటటువంటి వెర్బ్ తీసుకుందాం. గో, వెంట్, గాన్, గోయింగ్. గో అనేది ప్రజెంట్ టెన్స్ వెర్బ్, వెంట్ అనేది పాస్ట్ టెన్స్ వెర్బ్, గాన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, అట్లాగే గోయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపుల్ అనమాట. దానికి మనం పెట్టిన పేరు, గ్రామేరియన్స్ పెట్టిన పేరు ప్రజెంట్ పార్టిసిపుల్. అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ కానీ పాస్ట్ పార్టిసిపుల్ కానీ ఎప్పుడు ఏది ఎలా ఉపయోగపడుతుంది, ఇది ఒక పెద్ద చాప్టర్ అవుతుంది. తెలిసిన వారు కామెంట్లో చెప్పండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే. తర్వాత పదం ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్, తన ప్రతిబింబము. ఇది పొసెసివ్ ప్రొనౌన్ ప్లస్ నౌన్ అనమాట. ఇట్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్షన్ అనేది నౌన్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే మైన్, అవర్స్, యువర్స్, హిజ్, హర్స్, దెయిర్స్, ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ అనమాట. నాది, మాది, మీది, అతనిది,
వారిది, ఆమెది ఇలా మన సొంతం అని చెప్పుకునేదే పొసెసివ్ ప్రొనౌన్ అనమాట. అవి ఓనర్‌షిప్‌ని తెలియజేస్తున్నాయి. దెన్ వాట్ అబౌట్ రిఫ్లెక్షన్? రిఫ్లెక్షన్ ఈస్ ద నౌన్. ఓకే. తర్వాతి పదం థాట్ అనుకున్నది. ఇది వెర్బ్. ఏ పాస్ట్ టెన్స్ వెర్బ్ ఇండికేటింగ్ ఎన్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక జరిగిపోయినటువంటి ఒక పనిని తెలియజేస్తుంది థాట్ అనేటటువంటిది. ఇది వెర్బ్. తర్వాత పదం అనదర్ డాగ్ మరో కుక్క. ఇది నౌన్ ఫ్రేజ్. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ విచ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ద సబ్జెక్ట్ థాట్. ఇక్కడ సబ్జెక్ట్ యొక్క ఆలోచన మనకి తెలియజేస్తుంది. ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. సరేనా? తర్వాత విత్ మీట్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. విత్ పీస్ ఆఫ్ మీట్ అన్న ఓకే. ఫ్రెండ్స్, ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం. అత్యాశతో ఇంకొక మొక్క పట్టుకునేందుకు నోటిని తెరిచింది. ఎవరు? కుక్క. ఆ పదం ఇక్కడ లేకపోయినా దానిని మనం అవగాహన చేసుకుని దాన్నే మనం సబ్జెక్టుగా భావించాలి. ఓకే. ఇప్పుడు వొకాబులరీ చూద్దాం. అత్యాశ గ్రీడీ, ఇంకొక లేదా మరొక అదర్, మొక్క పీస్ పట్టుకునేందుకు, టు గ్రాబ్ పట్టుకోవటం అంటే గ్రాబ్, పట్టుకునేందుకు ఇన్ఫినిటివ్ వస్తుంది ఇక్కడ. టు గ్రాబ్, నోటిని మౌత్, తెరిచింది ఓపెన్డ్. ఓకే. యాజ్ యూజువల్ ఇంగ్లీషు అనువాదానికి మనకు కావాల్సింది పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. తెలుగు వాక్యం అత్యాశతో ఇంకొక ముక్క పట్టుకునేందుకు నోటిని తెరిచింది. దీనిలో సబ్జెక్టు ఇట్, అది అంటే కుక్క. తెలుగు వాక్యంలో మనకు అది కనపడకపోయినా మనం మన అవగాహనతో ఇక్కడ సబ్జెక్టు ఉంది అనుకోవాలి తప్ప తెలుగుని ఇంగ్లీష్లోకి మక్కి ట్రాన్స్లేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయనేయకూడదు. ఓకే. ఇక్కడ సబ్జెక్టు ఇట్, వెర్బ్ ఓపెన్డ్ తెరిచింది. దేన్ని తెరిచింది? నోటిని, మౌత్. ఎవరి నోటిని? దాని నోటినే, తన నోటిని. ఇట్స్ మౌత్. సో సబ్జెక్ట్ ఇట్, వెర్బ్ ఓపెన్డ్, ఆబ్జెక్ట్ ఇట్స్ మౌత్. దీనిలో ఈ వాక్యంలో ఇంకొక ముక్క పట్టుకునేందుకు అనేటటువంటి పద సముదాయం కూడా ఉంది కదా, అది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాం దాన్ని. ఇంకొక ముక్క పట్టుకునేందుకు, దాన్ని మనం ఇంగ్లీష్లోకి మార్చాలంటే పట్టుకునేందుకు ఇంకొక ముక్క అని రాయాలి. టు గ్రాబ్ ద అదర్ పీస్. ఇంకొక ముక్క అంటే అదర్ పీస్. ది అనేటటువంటి ఆర్టికల్ చేరుస్తాం. ది అదర్ పీస్. పట్టుకునేందుకు టు గ్రాబ్. దాన్ని మనం రివర్స్లో టు గ్రాబ్ ద అదర్ పీస్ అని చెప్పాలి. ఓకే. ఇప్పుడు మొత్తం వాక్యాన్ని అనువదించే ప్రయత్నం చేద్దాం. అత్యాశతో ఇంకొక ముక్క పట్టుకునేందుకు నోటిని తెరిచింది. అత్యాశతో. గ్రీడీ. ఇక్కడ గ్రీడీ అనేటటువంటి ఎడ్జెక్టివ్తో వాక్యాన్ని ప్రారంభించాలి. ఓకే. ఆ తర్వాత ఇంకొక ముక్కను పట్టుకునేందుకు నోటిని తెరిచింది. ఇట్ ఓపెన్డ్ ఇట్స్ మౌత్ టు గ్రాబ్ ద అదర్ పీస్. ఓకే. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విత్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మొదటి పదం గ్రీడీ, ఆశతో, అత్యాశతో. ఇది ఎడ్జెక్టివ్. ఇక్కడ ఈ విశేషణం సబ్జెక్ట్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. రెండవ పదం ఓపెన్డ్, తెరిచింది. ఇది వెర్బ్, పాస్ట్ టెన్స్ వెర్బ్. తన నోటిని, ఇట్స్ మౌత్. ఇది పొసెసివ్ ప్రొనౌన్ ప్లస్ నౌన్. ఆ తర్వాత ఇంకొక ముక్క పట్టుకునేందుకు టు గ్రాబ్ ద అదర్ పీస్. ఇది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాం దీన్ని. ఎప్పుడు వచ్చినా టు అనేది ఇన్ఫినిటివ్ వస్తే అది ఆ ఫ్రేజ్ని ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాం. టోటల్ వాక్యం గ్రీడీ ఇట్ ఓపెన్డ్ ఇట్స్ మౌత్ టు గ్రాబ్ ద అదర్ పీస్. గ్రీడీ అత్యాశతో, ఇట్ ఓపెన్ ఇట్స్ మౌత్ అది దాని నోరు తెరిచింది. ఎందుకు? టు గ్రాబ్ ద అదర్ పీస్ మరో మొక్కను పట్టుకునేందుకు. ఓకే
ఫ్రెండ్స్, ఇప్పుడు 4వ వాక్యం చూద్దాం. కానీ తన మాంసం ముక్క నీటిలో పడిపోయింది. కానీ తన మాంసం ముక్క నీటిలో పడిపోయింది. ఇప్పుడు వొకాబులరీ. కానీ, బట్, తన, ఇట్స్, మాంసము, మీట్, ముక్క, పీస్, నీటిలో, ఇన్ ది వాటర్, పడిపోయింది, ఫెల్. ఓకే, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్. ఎందుకు? ఇంగ్లీష్ అనువాదానికి మనకి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ కావాలి కాబట్టి. సబ్జెక్ట్ వచ్చేసి తన మాంసము, ఇట్స్ మీట్. వెర్బ్ పడిపోయింది, ఫెల్. ఆబ్జెక్ట్ నీటిలో, దేనిలో పడిపోయింది? నీటిలో, ఇంటూ ద వాటర్. మీరు గమనించండి, ఇన్ ది వాటర్, ఇంటూ ది వాటర్, ఈ రెండింటికి తేడా ఏంటి? ఇన్ ది వాటర్ అంటే నీళ్లలో. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫిష్ ఈజ్ ఇన్ ది వాటర్. ఇంటూ ది వాటర్ అంటే నీళ్లలోకి. ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్ జంప్డ్ ఇంటూ ది వాటర్. అర్థమైందా? ఇన్ ది వాటర్ అంటే నిశ్చల స్థితిలో ఉంది. ఇంటూ ది వాటర్ అంటే కదలికగా ఉన్నది. అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు వాక్యాన్ని అనువదిద్దాం. కానీ తన మాంసం ముక్క నీటిలో పడిపోయింది. కానీ, బట్, తన మాంసము ముక్క, ఇట్స్ మీట్. పీస్ ఆఫ్ ఎ మీట్ అనేది ఆల్రెడీ ఒకసారి వాడాం కాబట్టి ఇక్కడ జస్ట్ మీట్ అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఇట్స్ మీట్, తన మాంసము ముక్క నీటిలో పడిపోయింది, ఫెల్ ఇంటూ ది వాటర్. బట్ ఇట్స్ మీట్ ఫెల్ ఇంటూ ది వాటర్. ఇప్పుడు ఈ వాక్యంలో ప్రతి పదాన్ని గ్రామర్ పరంగా విశ్లేషిద్దాం. బట్, కానీ, ఇది కంజంక్షన్. కంజంక్షన్ అంటే యూజ్ టు కనెక్ట్ టూ సెంటెన్సెస్ ఆర్ టూ ఐడియాస్. ఓకే, నెక్స్ట్ రెండవ పదం ఇట్స్ మీట్, తన మాంసము. ఇది ఇట్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ అని చెప్పుకున్నాం కదా, ప్లస్ మీట్ అనేది నౌన్. పొసెసివ్ ప్రొనౌన్ ప్లస్ నౌన్. తన మాంసము, తనకు చెందినది అని అర్థం. తర్వాత ఫెల్, పడిపోయింది, ఇది వెర్బ్, పాస్ట్ టెన్స్ వెర్బ్ అనమాట. ఇండికేటింగ్ ఎన్ యాక్షన్ దట్ హ్యాస్ కంప్లీటెడ్, అయిపోయినటువంటి పని. ఇంటూ ది వాటర్, నీటిలో, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇంటూ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇండికేట్స్ లొకేషన్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ద యాక్షన్. ఆ యాక్షన్ యొక్క డైరెక్షన్ మనకు తెలియజేస్తుంది. ఓకే, 4వ వాక్యం వచ్చేసేసి బట్ ఇట్స్ మీట్ ఫెల్ ఇంటూ ది వాటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఖరిదైనటువంటి 5వ వాక్యం గమనిద్దాం. ఆ కుక్క అత్యాశ తరచుగా నష్టానికి దారితీస్తుంది అన్న విషయం తెలుసుకున్నది. ఆ కుక్క అత్యాశ అనేది తరచుగా నష్టానికి దారితీస్తుందని తెలుసుకున్నది. వొకాబులరీ చూస్తే ఆ కుక్క, ది డాగ్, అత్యాశ, గ్రీడ్, తరచుగా, ఆఫెన్, నష్టానికి, టు లాస్, దారితీస్తుంది, లీడ్స్, తెలుసుకుంది, లెర్న్. ఇప్పుడు ఇంగ్లీషు అనువాదం కోసం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసుకుందాం. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఆ కుక్క, ది డాగ్. వెర్బ్ తెలుసుకున్నది, లెర్న్, లెరెండ్. ఆ లెరెండ్ అనే ల్యాండ్ అంటున్నాం. ఆబ్జెక్ట్ వచ్చేసి అత్యాశ చాలాసార్లు నష్టానికి దారి తీస్తుంది. గ్రీడ్ ఆఫెన్ లీడ్స్ టు లాస్. దీనికి దట్ అనేటటువంటి కనెక్టివ్ వర్డ్ కలిపితే బాగుంటుంది. ద డాగ్ లెర్న్డ్ దట్ గ్రీడ్ ఆఫెన్ లీడ్స్ టు లాస్. కుక్క తెలుసుకున్నది ఏమనగా అనేటటువంటి అర్థం మనకి దట్లో వస్తుంది అనమాట. సో ఇప్పుడు టోటల్గా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లో వాక్య నిర్మాణం చేసినట్లయితే ఏమొచ్చింది? ద డాగ్ లెర్న్డ్ దట్ గ్రీడ్ ఆఫెన్ లీడ్స్ టు లాస్. ఓకే, ఇప్పుడు ఈ వాక్యములోని ప్రతి పదానికి గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ది డాగ్, ఆ కుక్క, ఇది నౌన్. ఈ వాక్యంలో ఇది సబ్జెక్ట్గా యాక్ట్ చేసింది, సరేనా? తర్వాత లెర్న్డ్, తెలుసుకున్నది, ఇది పాస్ట్ టెన్స్ వెర్బ్ అనమాట.
షోయింగ్ దట్ లెర్నింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఆ తర్వాత ఆశ చాలాసార్లు నష్టానికి దారితీస్తుంది. ఇది నౌన్ క్లాజ్. దట్ గ్రీడ్ ఆఫెన్ లీడ్స్ టు లాస్ అనేది కనెక్టివ్ వర్డ్తో కూడినటువంటి ఒక నౌన్ క్లాజ్ అనమాట. యాక్ట్స్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్. టోటల్గా చివరి వాక్యం, ద డాగ్ లెర్న్ దట్ గ్రీడ్ ఆఫెన్ లీడ్స్ టు లాస్. ఓకే, బాయ్.